బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య నేతలు ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో 3వ దఫా ఏర్పాటైన ఎన్డీఏ సర్కార్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగుతోందని 2047 నాటికి ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తిగా భారత్ నిలుస్తుందని బీజేపీ ముఖ్య నాయకులు అరుణ్ సింగ్, కేంద్ర మంత్రి మురుగన్ పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్లో రాష్ట్రం అన్ని రంగాల్లో విశేష అభివృద్ధి సాధిస్తుందన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షుడు సోమవారం నిర్వహించిన పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో పురంధేశ్వరి మాట్లాడుతూ 5 ఏళ్ల వైకాపా పాలన అన్ని వర్గాలు ఇబ్బంది పెట్టడం వల్ల ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. రాష్ట్రంలో విధ్వంసం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. బహుశా ఆయన జ్ఞాపక శక్తి సన్నగిల్లిందేమో. ప్రజావేదిక కూల్చివేత నుంచి అంతర్వేది రథదగ్ధం, పిఠాపురంలో ఆలయ ధ్వంసం, దుర్గమ్మ సింహాల అపహరణ, రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం ఇవన్నీ విధ్వంసం కాదా? మర్చిపోయారా? రాష్ట్ర ప్రజలు తెలివైన వారన్న విషయం జగన్ మర్చిపోయారు. పథకాల బటన్ నొక్కుడు పేరుతో వారెంత నొక్కేశారో ప్రజలు గమనించి ఎన్నికల్లో బుద్ధి చెప్పారన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆ పార్టీకే కాకుండా బీజేపీ జనసేన నాయకులు, కార్యకర్తలకి మార్గనిర్దేశనం చేశారన్నారు. కూటమి ఏర్పడడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని చెప్పారు. రాష్ట్ర కార్యాలయంలో ప్రతివారం ప్రజా దర్బార్ నిర్వహించాలని కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు. సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంఘటన్ మధుకర్, పార్టీ నేతలు సీఎం రమేష్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆదినారాయణ రెడ్డి, పార్థసారథి, జీవీఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పాల్వాయి గేటుకి